మంచిర్యాల జిల్లా బజార్ ఏరియాలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా బెల్లంపల్లి వ్యాపారులు బంద్ ప్రకటించారు. బంద్లో భాగంగా వ్యాపారులు షాపులు మూసేసి బంద్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యాపారస్తులను కలిసి వారి నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి పేరుతో ఎక్కడికక్కడ రోడ్డు వెడల్పు చేస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే వినోద్ అధికారులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. రోడ్డు వెడల్పు చేయడం ద్వారా వ్యాపారులు పూర్తిగా తమ ఉపాధి కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి నెలకొందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పేరు మీద స్థానిక శాసనసభ్యులు అధికారులు ఎక్కడికక్కడ రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వ్యాపారులను భయభ్రాంతులను చేస్తున్న సందర్భం మనం ఈరోజు చూస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు వ్యాపారులందరూ కూడా మరి బంద్ పాటించి ఈరోజు ఈ చౌరస్తాలో నిరసన తెలుపుతున్నారు. నాకు తెలిసిన ఇన్ని రాజకీయ సంవత్సరాలలో ఎక్కడ కూడా వ్యాపారులు స్వయంగా నిరసన తెలిపినటువంటి సందర్భం ఉండదు. రాజకీయ నాయకులు బంద్ పిలిపిస్తారు, కానీ ఒక వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి బంద్ పాటించి నిరసన తెలుపుతున్నారంటే మరి దీన్ని శాసనసభ్యులు దీన్ని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి దీని సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే బెల్లంపల్లి టౌన్లో అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా 10x20 కావచ్చు, 10x15 కావచ్చు, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. 400 గజాలు 500 గజాలతో షాప్స్ లేవు ఈ రోడ్డు మీద ఎక్కడ కూడా. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు నిజంగానే అవి తీసేస్తే వాళ్ళ జీవనోపాధి పోతుంది. వాళ్ళు రేపు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శాసనసభ్యులు వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పేరు మీద రోడ్డు వేడల్పు ముసుగులో వ్యాపారం నడుస్తుంది. తిప్పి కొడితే 1 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంటుందన్న బెల్లంపల్లిలో. ఎక్కడ కూడా పాయింట్ ఉన్నది, అక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది. దానికోసం మేము చేస్తున్నామన్నట్టు కూడా లేదు. గతంలో 150,000 జనాభా ఉన్న ఈ బెల్లంపల్లి ఈ రోజు కాస్త 50,000 జనాభాకి వచ్చింది. 150,000 జనాభా ఉన్నప్పుడే 30 ఫీట్ల రోడ్డుతోటి ఈ వ్యాపారాలు నడిచినాయి. మరి ఇప్పటికి తుమ్మత్తే దగ్గత్తే మంచిర్యాల పోతుండం, ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది, వ్యాపారులు లేక వెలవెలబోతున్నారు. అలాంటిది ఇంకా దుకాణాలు కూలగొడతాం. మేము ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక రోడ్డు వెడల్పు చేస్తే అభివృద్ధి అయిపోయినట్ట. ఒక బస్సు డిపో లేదు, సరైన దవాఖానా లేదు, ఇంజనీరింగ్ కాలేజీ లేదు. ఇవి ఏమి చేయకుండా ప్రజలకు జీవనోపాధి కల్పించకుండా కేవలం వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతూ రోడ్డును వెడల్పు చేస్తున్నామని చెప్పేస్తే ఏమో అవుతుందని అనుకుంటారు తప్ప వ్యాపారులు ఐక్యత ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎట్లా బొంద పెట్టాలో అట్లా బొంద పెడతారు. ఇది గ్రహించాలని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం. అక్రమంగా వ్యాపారాలను బెదిరించి కూస్తే మాత్రం క్షమించేది లేదు, సహించేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్డు వేడల్పు ముసుగులో వ్యాపారం నడుస్తుంది. తిప్పి